20 to 23 lakhs లో కస్టమర్ కి 150 స్క్వేర్ యార్డ్ ప్లాట్ అండి. ప్రతి ప్లాట్ మన వెంచర్ లో 150 స్క్వేర్ యార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. 15 days లో పేమెంట్ చేసుకుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తుంది. ఎవరన్నారండి మార్కెట్ లేదు అసలు సేల్స్ లేవు అని? 2 నెలలకు ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసుకుంటూ సేల్స్ లో దూసుకుపోతున్న ఈ కంపెనీ వారు ఎలా లాంచ్ చేస్తున్నారు అనుకుంటున్నారు? నలుమూలలా వినిపిస్తూ ఉన్న ఒకే ఒక మాట, ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ. ఏంటి ఫ్యూచర్ సిటీ? ఈ ఫ్యూచర్ సిటీ జోన్ లో ఉన్న ప్రతి లేఅవుట్ కూడా ఎంత డిమాండ్ వచ్చిందో చెప్పక్కర్లేదు. ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకుని చాలా లేఅవుట్స్ లాంచ్ అయ్యాయి. ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నానో ఫ్యూచర్ సిటీ బేసే కాదండి, హైవే ఫేసింగ్ కూడా. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ చూసుకుంటే సాగర్ హైవే యాచారం ఫ్యూచర్ సిటీ జోన్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ డైరెక్ట్ సాగర్ హైవే ఫేసింగ్ లో ఉంటుంది. RRR కి ఇన్సైడ్ ఉంటాము. DTCP రేరా సర్టిఫైడ్ కలిగిన లేఅవుట్ ని NRI ప్రాజెక్ట్ వారు ప్రజెంట్ చేస్తున్న ఆర్థా సాగర్ ప్రీమియం విల్లా ప్లాట్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. డెవలప్మెంట్స్ లో ఎక్కడా తగ్గేదే లేదని ఎవ్రీ 2 months ఒక ప్రాజెక్ట్ రిలీజ్ చేసుకుంటూనే వెళ్తామని సేల్స్ లో కూడా ఎక్కడ ఆగేదే లేదని దూసుకెళ్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్ధన్ గారు మనతో జాయిన్ అయ్యి మరిన్ని వివరాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. సార్ నమస్తే సార్, హర్షవర్ధన్ గారు. ప్రాజెక్ట్ వెనుక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తూనే ఉన్నారు, ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేరా సార్? అర్బన్ టౌన్స్ చేసాం మనం గట్కేసర్ దగ్గర, చాలా సక్సెస్ఫుల్ గా దాన్ని ముందుకెళ్ళింది, మంచి సేల్స్ కూడా ఆల్మోస్ట్ 50 to 60% బిజినెస్ అయింది. ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా అలాగే సేల్స్ అవుతాయి. సార్ మాటల్లో మనము అసలు ఈ ప్రాజెక్ట్ గురించి ఏంటో తెలుసుకుందాం. మన NRI ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అద్భుతమైన వెంచరే ఈ ఆర్థా సాగర్. ఈ ఆర్థా సాగర్ FCDA లిమిట్స్ లో ఉండడంతో పాటు నాగార్జున సాగర్ హైవే 200 feet రోడ్ కి మీరు చూస్తున్నారు కదా. సో ఈ 200 feet రోడ్ ఒకటి ఇక్కడ నుండి 1/2 kilometer డిస్టెన్స్ లోనే మళ్ళీ తక్కలపల్లి జంక్షన్ అని వస్తుంది. అది కూడా రేపు ఫ్యూచర్ సిటీలో 200 feet రోడ్ అండి. సో ఇంత అద్భుతమైన జంక్షన్ లో వస్తున్న వెంచర్ ఈ ఆర్థా సాగర్ కాబట్టి ఎవరైనా కస్టమర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే అద్భుతంగా వారికి హై రిటర్న్స్, హై వాల్యూ రిటర్న్స్ రావడం ఖాయం. సార్ మీరు ఎక్కడ ప్రాజెక్ట్ తీసినా మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ డెవలప్మెంట్ వైజ్ గా అసలు ఇక్కడ కూడా తగ్గకుండా మీరు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అనేది బాగా వినిపిస్తూ, ఒకసారి ఈ ప్రాజెక్ట్ కి ఫ్యూచర్ సిటీకి రిలేటెడ్ గా చెప్పండి. అద్భుతంగా రేపు ఈ ఫ్యూచర్ సిటీ ఎలాగైతే డెవలప్ అవుతుందో మనం చూసాం కదండి. నానక్రామ్ కూడా కానీ లేదంటే హైటెక్ సిటీ కానీ, ఒక్కసారి అక్కడ హైటెక్ సిటీ బిల్డింగ్ ఫస్ట్ వచ్చినప్పుడు అది తప్పించి ఏం లేదు, కొండలు గుట్టలు తప్పించి జస్ట్ 15 years లో అక్కడ మొత్తం రూపురేఖలు మారిపోయాయి. అదే విధంగా మన ఫ్యూచర్ సిటీ ఎలాగైతే డెవలప్ అవుతుందో ఆర్థా సాగర్ కూడా డెవలప్ అవుతుంది. తక్కలపల్లి గేట్ జంక్షన్ ఏదైతుందో మనకి ఇక్కడ నుంచి 1/2 kilometer డిస్టెన్స్, అది 200 feet రోడ్డు. సో ఆ 200 feet రోడ్డు మన వెంచర్ కానుకున్న 200 feet రోడ్. సో ఇవన్నీ కూడా మన వెంచర్ ని హైలైట్ చేసే అంశాలు. ఫ్యూచర్ సిటీ అనేది ప్రపంచ దేశాలతో పోటీ పడే నగరంగా, నెట్ జీరో సిటీగా మనం తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో వివిధ కోణాల్లో మనం ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చూస్తాము. సో అద్భుతంగా ఉండబోతుందండి. సో అలాంటి ఒక ఫ్యూచర్ సిటీకి జోన్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉండడం, హైవే ఫేసింగ్ ఉండడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. అవునండి సార్. యాక్చువల్లీ మీరు చెప్పినట్టుగా ఫ్యూచర్ సిటీ పరంగా డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్ గా ఉంది. ఫ్యూచర్ సిటీ బెల్ట్ ఏదైనా కూడా ఇప్పుడు ఎక్కడైనా మంచి సేల్స్ ఉన్నాయి. దట్టు ఈ యొక్క ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్ ఏంటంటే సాగర్ హైవే ఫేసింగ్. సో ఏదైతే హైవే ఫేసింగ్ లో ఉంటుందో ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎవర్ గ్రీనే, కనెక్టివిటీ బాగుంటుంది. దాంతో పాటు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అది మీరు అసలు ఎవ్రీ 2 months ఒక ప్రాజెక్ట్ తీస్తూనే ఉన్నారు. ఇంకోటి ఎక్కడ కూడా మీరు అసలు సేల్స్ తో సంబంధం లేకుండా డెవలప్మెంట్ ఆపకుండా చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. అసలు ఏంటి సార్ ఈ సీక్రెట్? సంవత్సర కాలంగా దాదాపుగా మా దగ్గరికి వచ్చి కొనకుండా వెళ్ళిన కస్టమర్స్, అంటే మా ప్రీవియస్ వెంచర్స్ లో ఎవరైతే వచ్చి ఇంట్రెస్ట్ ఉండి డబ్బులుండి వచ్చి కొనకుండా వెళ్ళిన కస్టమర్స్ ని దాదాపుగా ఒక 1000 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ కూడా పర్సనల్ గా ఇంటింటికి వెళ్ళి చెక్ చేయడం జరిగింది. అంటే వాళ్ళతో అసలు ఎందుకు వారు కొనలేదు, ఇంట్రెస్ట్ ఉండే వచ్చారు కదా, ఎందుకు కొనలేదు, అందరి ఏదైతే రివ్యూ వాళ్ళు ఇచ్చారో ఆ రివ్యూస్ ని బేస్ చేసుకొని
ఎందుకు, ఏం కావాలి కస్టమర్కి, అసలు కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంది, అది ఆలోచించి కస్టమర్కి ఏం కావాలో అలాంటి ప్రోడక్టే తీసుకురావాలని చెప్పేసి మనం ఇప్పుడు అర్బన్ టౌన్స్ కానీ ఆర్థాసాగర్ కానీ అదేవిధంగా డిజైన్ చేసాము. అండ్ ఈ డెవలప్మెంట్స్ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే కస్టమర్ ఏదో కొన్న తర్వాత 2-3 సంవత్సరాలకు డెవలప్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, తను కొనే టైంకి డెవలప్మెంట్స్ కంప్లీట్ కావాలని కోరుకుంటున్నాడు. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ గోయింగ్ దిస్ ఫాస్ట్. ఇది మాకు సేల్స్ లో కూడా బాగా రిఫ్లెక్షన్ ఇస్తుంది. మా ఏదైతే సర్వే ఉందో మాకు బాగా ప్లస్ అయింది. కస్టమర్ మైండ్ సెట్ మా మైండ్ సెట్ ఇప్పుడు ప్యారలల్ అయిపోయినాయండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. సో మేము వెంచర్ సెలెక్ట్ చేసే ముందే ఒక 10 వెంచర్లు చూస్తే అందులో నుంచి ఒక్కటి సెలెక్ట్ చేయడం కూడా మాకు కూడా కష్టంగా ఉంది. ఎందుకంటే మేము కస్టమర్ ఏ విధంగా అయితే ఆలోచిస్తాడు, నేను ఒక 150 గజాల ప్లాట్ ఇక్కడ కొనుక్కుంటే ఐఎమ్ ఐ ఫీలింగ్ సేఫ్, నా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ సేఫ్ ఉందా, ప్రాపర్టీ సేఫ్ ఉందా, ఇవన్నీ కూడా చూసి మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు డెవలప్మెంట్స్ మై ఆల్వేస్ వి కీప్ అవర్ స్టాండర్డ్ స్ట్రైట్. అది కస్టమర్ చాయిస్ మీద వాళ్ళకి నచ్చిన ప్రోడక్టే ఇవ్వాలి అనేది మెయిన్ లక్ష్యంగా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ వారు పెట్టుకున్నారు కాబట్టి ఇంత ఫాస్ట్ గా సేల్స్ లో ఉన్నారు. సో ఎక్కడో చేసాము ఏదో రేటు అది అవన్నీ కాదండి, ప్రైమ్ లొకేషనా కాదా, డెవలప్మెంట్స్ అయినాయా లేదా, అప్రూవ్డా కాదా, ఈ 3 మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేశారు. డెఫినెట్ గా ప్రైమ్ లొకేషన్ అనేది ఒక పాయింట్ అయితే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కస్టమర్ కి డాక్యుమెంటేషన్. అమౌంట్ పే చేసిన తర్వాత అంటే ఫుల్ పేమెంట్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అనేది కస్టమర్ బాగా గమనిస్తున్నాడు. మాకు అక్కడి నుంచి కూడా లీడ్స్ కానీ రిఫరల్స్ కానీ బాగా వస్తున్నాయి. బికాజ్ మన డాక్యుమెంట్ వచ్చేసి కంప్లీట్గా 1952 నుంచి లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తామండి. కస్టమర్కి టోటల్గా ప్రతిదీ పహాని, పట్టా పహాని, ఎవ్రీథింగ్ ఇందులో ఉంటుంది. కాసరా పహాని దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి డాక్యుమెంట్ ఉంటుందండి. సో కస్టమర్ ఎప్పుడైతే పేమెంట్ చేసుకుంటాడో ఫస్ట్ పేమెంట్ ఇనీషియల్గా చేయగానే లింక్ డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. మాకు ఆల్రెడీ లీగల్ సర్వే టీం ఉంది కాబట్టి వాళ్ళ నుంచి లీగల్ ఒపీనియన్ ఉంటుంది దాంట్లో. అయినా సరే కస్టమర్ని మేము కోరేది ఏంటంటే మీరు కూడా మళ్ళీ మీ లీగల్ ఒపీనియన్కి వెళ్ళండి, మీరు సాటిస్ఫైడ్గా ప్రోడక్ట్ తీసుకుంటే చాలా హ్యాపీగా మీరు కూడా ఫీల్ అవుతారని వాళ్ళకి సజెస్ట్ చేయడం. వాళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మనం ఫాస్ట్గా ఇస్తున్నామో దాని మీద బేస్ చేసుకొని మనకి లీడ్స్ రిఫరల్స్ బాగా వస్తుంది. మీరు చెప్పిన డాక్యుమెంట్స్ అవన్నీ క్లియర్ గా ఉన్నాయి. బట్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఉంది. సో ఈ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ మన ప్రాజెక్ట్ కి ఎలా కనెక్ట్ అవుతుంది? ఇంతకు ముందుకు హైదరాబాద్ లో చార్మినార్ ఏరియాని ఓల్డ్ సిటీ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏదైతే సిటీ ఉందో అదంతా కూడా మనకు ఓల్డ్ సిటీ. ఇప్పుడు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ తర్వాత మనకు నిర్మాణం అవుతుందో ఇదంతా కూడా న్యూ సిటీ. ఇప్పుడు ఆ ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి ఏదైతే డిఫరెన్స్ ఉందో అది ఇక్కడ మనకు ఫ్యూచర్ సిటీలో కనిపిస్తుంది. ఈ ఫ్యూచర్ సిటీని టోటల్ గా ఒక మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ ఇచ్చేసి 2047 మాస్టర్ ప్లాన్ ఇచ్చేసి ప్రణాళికాబద్ధంగా రేవంత్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు. దీంట్లో 8 జోన్స్ వచ్చినాయి మనకు, నాలెడ్జ్ సిటీ అని, తర్వాత సిటీ అని, స్కిల్ యూనివర్సిటీ అని, ఇలా అన్ని ఏ ఏరియాకి ఆ ఏరియా ఇచ్చిన తర్వాత అందరికి అల్టిమేట్ గా కావాల్సింది రెసిడెన్షియల్ జోన్ అండి. సో ఆ రెసిడెన్షియల్ జోన్ అనేది ఇప్పుడు మనం ఉన్న ఈ ఆర్థాసాగర్ వెంచర్ ఇది రెసిడెన్షియల్ జోన్, ప్రైమ్ లొకేషన్ ప్లస్ హైవే కనెక్టివిటీ. సో ఎప్పుడైతే వెంచర్ హైవే కనెక్టివిటీతో వచ్చిందో అదొక ప్లస్ పాయింట్. అండ్ ఇది మళ్ళీ హెచ్ఎండిఏ జోన్లోకి ఉన్నది, దాంతోపాటు ఫ్యూచర్ సిటీ లిమిట్స్లోకి ఉన్నది. సో ఇవన్నీ కూడా ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఒక బంగారు పంట లాంటిదే. ఎవ్రీ టైం డెవలప్మెంట్ అంటే హైవే ఎక్స్టెన్షన్ లో పెరుగుతుంది, అటు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ లో పెరుగుతుంది, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతుంటే పెరుగుతుంది. లైక్ ఎనార్మస్ గా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు ఒక 5 years లో 3-4 times పెరగడంలో అసలు ఆశ్చర్యపోయే అవసరమే లేదండి. యాక్చువల్లీ డిటిసిపి రేరా కదా, ఇందాక హెచ్ఎండి జోన్ లోకి వచ్చిందన్న. ప్రీవియస్ గా మనం ఎప్పుడైతే పర్మిషన్ తీసుకున్నామో పర్మిషన్ తీసుకున్నప్పుడు ఇది డిటిసిపి లిమిట్స్ లోకే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకి ఎప్పుడైతే RRR అనౌన్స్ చేసి RRR లిమిట్స్ అంటే ఇక్కడ నుంచి ఇంకొక 25 kilometers వరకు కూడా మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ అండి. సో ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి అంటే మనం విత్ ఇన్ ఇంకా 25 kilometers హెచ్ఎండిఏ జోన్ లో ఉన్నాం. నేను చెప్తున్నాను కండి, ఇప్పుడు ఇది న్యూ సిటీ హైదరాబాద్ కన్స్ట్రక్టింగ్ అండి. మనకు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి మాదాపూర్ కి గానీ లేదంటే గచ్చిబౌలికి గానీ వెళ్ళాలి అంటే 1 hour పడుతుంది, కానీ మన వెంచర్ కి రావడానికి 1/2 hour 40 minutes పడుతుంది. రేపు ఒక్కసారి ఫ్యూచర్ సిటీ మనకు అక్కడ తుక్కుగూడ నుంచి కందుకూరు తర్వాత తక్కలపల్లి గేట్ జంక్షన్ ఏదైతే 200 feet రోడ్ ఉందో ఆ రేడియల్ రోడ్ కంప్లీట్ అయితే
మనం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇక్కడికి జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే వస్తాం మనం. ఏ ఏరియా అయినా సరే మనకు డెవలప్ కావాలి అంటే విద్య, వైద్యం, తర్వాత రవాణా వ్యవస్థ వెరీ ఇంపార్టెంట్. అలా మనకు ఔటర్ రింగ్ రోడ్ 12 నుంచి చూసుకుంటే ఒక 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, 40 మెగా హాస్పిటల్స్ ఉన్నాయి, అంటే వైద్య విద్య కవర్డ్. సో హైవే వెంచర్, సో రవాణా వ్యవస్థ సూపర్ ఉంది. రేపు ఎవరైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినా కూడా మనకు హాఫ్ అన్ అవర్లో మన వెంచర్ని రీచ్ అవుతారు. సో కస్టమర్ హ్యాపీగా ఇక్కడ ఉండడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. సో హ్యాపీగా ఉండొచ్చు. ఒకసారి ఫ్యూచర్ సిటీ కంప్లీట్ అయిందనంటే దీని దశ మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 11 ఎకర్స్ హైవే ఫేసింగ్ తో ఇస్తున్నాము. ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, లేదంటే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కానీ, రెవెన్యూ ప్లాంటేషన్ కానీ, ప్లస్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం కస్టమర్ కి హ్యాపీగా ఏవి కావాలంటే అవి కంప్లీట్ ఇస్తున్నాం. ఎలక్ట్రిక్ కనెక్షన్ కూడా చూడవచ్చు మీరు, ట్రాన్స్ఫార్మర్, ఎవ్రీథింగ్ రెడీగా. ఇప్పుడు ఒక 3 months 4 months లో కస్టమర్ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా కట్టుకొని నివాసం ఉండే విధంగానే రెడీగా ఉందండి. సో అంటే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. దట్టు ఏంటి అని అంటే మనకి ఇక్కడ నుంచి ఒక 3-4 kilometers వెళ్ళిన తర్వాత కన్స్ట్రక్షన్స్ జరిగి ఉన్నాయి. కనిపిస్తున్నాయి కదా, మన వెంచర్ పక్క నుంచే ఉంది దారి. సో మెయింటెనెన్స్ ఎన్ని ఇయర్స్ వరకు మీరు ఇస్తారు సార్? మనం ఇప్పుడు కస్టమర్ ఎప్పుడైతే పర్చేస్ చేస్తాడో అక్కడ నుంచి ఒక 3 years మనం మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రధానంగా మనకి 2 పార్క్స్ ఇవ్వడం జరిగిందండి. అందులో ఒకటి మేజర్ పార్క్ ఉంటుంది, ఇంకోటి చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది. ఈ మేజర్ పార్క్ మేము మంచిగా ఒక థీమ్ పార్క్ లాగా డిజైన్ చేసి ఇస్తాం, చాలా అద్భుతంగా వస్తుంది. అందరు కూడా చూసేది బడ్జెట్. సో ఫైనలీ ప్రైస్ సార్. బడ్జెట్ గురించి తీసుకుంటే అండి, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఏ హైవేని తీసుకున్నా కూడా మనకి 20-30,000 కి తక్కువలో ఈ డిస్టెన్స్ లో ఓఆర్ఆర్ నుంచి ఒక 30 kilometers వస్తే ఎక్కడ కూడా 20-30,000 కి తక్కువ లేదు. కానీ మన వెంచర్ లో కస్టమర్ కి రీజనబుల్ బడ్జెట్ లో ఇవ్వాలనే ఉద్దేశంతో కేవలం 15,000కి 16,000 రూపాయలకి గజం ధరతో మనం ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ ఎవరైనా సరే ఈ మన వెంచర్ లో కొనుక్కోవాలనుకుంటే బ్యాంక్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 15,000 అంటే ఒక 22-23 lakhs లో కస్టమర్ కి 150 square yard ప్లాట్ అండి. ప్రతి ప్లాట్ మన వెంచర్ లో 150 square yards ఇవ్వడం జరుగుతుంది. సో కస్టమర్ కి హ్యాపీ సైజ్ అండి అది. ఆల్ ఫేసింగ్స్ అట్లా అవైలబుల్ ఉన్నాయా సార్? ఆల్ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. సో ఎంత % వరకు ఇప్పటివరకు సోల్డ్ అవుట్ అయింది సార్ ప్రాజెక్ట్? మన ప్రాజెక్ట్ ఆల్రెడీ 40% ప్లస్ సోల్డ్ అవుట్ అయిందండి. మేబీ ఎక్స్పెక్టింగ్ ఇంకొక 1 month లో టోటల్ ప్రాజెక్ట్ క్లోజ్ చేసేయాలనే ఆలోచనతోనే ఉన్నాం. డెఫినెట్ గా క్లోజ్ కూడా అవుతుంది. కస్టమర్ వాకిన్స్ బాగా అవుతుంది. ఇప్పుడు మనం చూసాం కదా, వెళ్లే ముందు ఆ కస్టమర్ ఆగి మరి వచ్చి అప్రోచ్ అవుతున్నారు. సో కస్టమర్ వాకిన్స్ ఉన్నాయి, ప్లస్ సైట్ విజిట్స్ కూడా బాగా అవుతున్నాయి, క్లోజింగ్స్ బాగా అవుతున్నాయి. అండ్ మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఎవరైనా సరే 15 days లో పేమెంట్ చేసుకుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తున్నాం. మంచి ఆఫర్ కదండి, ఎటు తిరిగి తీసుకుంటాం కాబట్టి కొంచెం ఎర్లీ పేమెంట్ చేస్తే మనకి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా డిస్కౌంట్ వేవ్ ఆఫ్ అవుతుంది. ఓకే. సో బెస్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. సో ఖచ్చితంగా మన ఈ ప్రాజెక్ట్ కూడా ఆడియన్స్ కి నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా మన అప్కమింగ్ వెంచర్స్ ఉన్నాయి, కుంగర్కలంలో కానీ ఆదుబట్లలో కానీ రీసెంట్ వెంచర్స్ రాబోతున్నాయి. దాంట్లో కూడా మీరు తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. సో ఇదండి ఈ రోజు మన వీడియో. సాగర్ హైవే యాచారం లొకేషన్ లో హైవే ఫేసింగ్ లో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ వారు ప్రజెంట్ చేసిన ఆర్తా సాగర్ డిటిసిపి రేరా సర్టిఫైడ్ కలిగి డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. డిటిసిపి రేరా సర్టిఫైడ్ ఓన్లీ 15,000 per square yard. హైవే ఫేసింగ్ లో అందరూ ఇష్టపడుతుంటారు కదండి. సో ఈ ప్రాజెక్ట్ మిస్ చేసుకోకుండా ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ తోటి హైవే ఫేసింగ్ తోటి పర్చేస్ చేసుకోవాలన్న ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన నేను కంపెనీ వారి నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, కాల్ చేసి మీ విజిట్ ప్లాన్ చేసుకోండి. సో ఇదండి మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.